శ్రీ మహావిష్ణువు 5వ అవతారం చిన్న బ్రాహ్మణుడి రూపంలో ఎందుకు వచ్చాడు? కేవలం 3 అడుగుల భూమితో సమస్త లోకాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? భక్తితో పిలిస్తే దేవుడు నిజంగా వెంటనే వస్తాడా? దశావతారాలలో 5వ అవతారమైన వామన అవతారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథలో భగవంతుడు ఎందుకు చిన్న బ్రహ్మచారి రూపంలో అవతరించారు? మహాబలి చక్రవర్తి ఎవరు? 3 అడుగుల భూమి అడిగి ఎందుకు సమస్త లోకాలను స్వాధీనం చేసుకున్నాడు? ఈ అద్భుతమైన కథను ప్రారంభం నుండి చివరి వరకు వినండి. మహాబలి చక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, హిరణ్యకశిపుడు కుమారుడు. ప్రహ్లాదుడి వంశంలో జన్మించిన బలి చాలా శక్తివంతుడు, ధర్మపరుడు, దానశూరుడు. అతను తన తపస్సు, శౌర్యం, యజ్ఞబలం ద్వారా 3 లోకాలను జయించాడు. దేవతలు కూడా అతని శక్తికి భయపడ్డారు. ఇంద్రుడి స్వర్గాన్ని కూడా బలి స్వాధీనం చేసుకున్నాడు. దేవేంద్రుడు సహా దేవతలందరూ తమ స్థానాలను కోల్పోయారు. దేవతల తల్లి అయిన అదితిదేవి తన పిల్లలైన దేవతల బాధను చూస్తూ ఎంతో దుఃఖించింది. ఆమె తన భర్త కశ్యప మహర్షిని ఆశ్రయించింది. నా పిల్లలను రక్షించండి, మార్గం చూపండి అని ప్రార్థించింది. అప్పుడు కశ్యపుడు ఆమెకు పయోవ్రతం అనే పవిత్ర వ్రతాన్ని చేయమని చెప్పాడు. అదితి భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆమె భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. శ్రీ మహావిష్ణువు అదితిదేవితో, అమ్మా అదితి, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నేను నీ కుమారుడిగా జన్మించి దేవతలను రక్షిస్తాను అని అంటారు. అలా శ్రీ మహావిష్ణువు అదితి గర్భంలో అవతరించారు. ఆ దివ్య శిశువు చిన్న బ్రాహ్మణ బాలుడిగా జన్మించారు. ఆయననే వామనుడు అని పిలుస్తారు. వామన అంటే చిన్నవాడు అని. కానీ ఆ చిన్న రూపంలోనే అనంత విశ్వరూపం దాగి ఉంది. వామనుడు జన్మించిన వెంటనే దివ్య కాంతితో ప్రకాశించారు. అతని ఉపనయన సంస్కారం జరిగింది. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. బృహస్పతి యజ్ఞోపవితాన్ని ఇచ్చాడు. భూమాత కృష్ణజీనం ఇచ్చింది. చంద్రుడు దండాన్ని ఇచ్చాడు. అలా వామనుడు ఒక తేజోవంతమైన బ్రహ్మచారిగా తయారయ్యాడు. అప్పుడు మహాబలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేస్తున్నాడు. ఎవరైనా ఏది అడిగినా వెంటనే దానం చేసే మహాదాత. అతని యజ్ఞశాలలో ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు కూడా ఉన్నారు. అక్కడికి చిన్న బ్రాహ్మణుడి బాలుడిగా వామనుడు ప్రవేశించాడు. ఆయన రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దివ్య తేజస్సు చూసి బలిచక్రవర్తి స్వయంగా లేచి వచ్చి నమస్కరించాడు. బలిచక్రవర్తి, బ్రాహ్మణ కుమారా, నువ్వు కోరింది ఏదైనా ఇస్తాను. బంగారం కావాలా, గ్రామాలు కావాలా, రత్నాలు కావాలా అని అడిగారు. అప్పుడు వామనుడు చిరునవ్వుతో, మహారాజా, నాకు 3 అడుగుల భూమి చాలు అని అన్నాడు. అది విని బలి నవ్వాడు. 3 అడుగుల భూమి మాత్రమేనా? ఇంత చిన్న కోరిక ఎందుకు అని అడిగాడు. వామనుడు, ఆశ ఎక్కువైతే మనిషికి శాంతి ఉండదు. నాకు అవసరమైనంత మాత్రమే కావాలి అని అంటాడు. బలిచక్రవర్తి గురువు అయిన శుక్రాచార్యుడు వామనుడిని చూసి వెంటనే గుర్తించాడు. ఇతను సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు. నీవు ఈ దానం చేస్తే నీ రాజ్యం అంతా పోతుంది అని హెచ్చరిస్తారు. కానీ బలిచక్రవర్తి, స్వామి స్వయంగా నా వద్దకు వచ్చి అడిగితే నేను ఎలా తిరస్కరిస్తాను? ధర్మం కోసం, మాట నిలబెట్టుకోవడం కోసం నేను దానం చేస్తాను అని చెప్తాడు. బలి కమండలంతో నీళ్లు పోసి దానం అంగీకరించాడు. ఆ క్షణంలోనే చిన్న వామనుడు విస్తరించడం ప్రారంభించాడు. అతని రూపం పెరుగుతూ పెరుగుతూ భూమిని, ఆకాశాన్ని, లోకాలను నింపేసింది. అతను త్రివిక్రముడు అయ్యాడు. 1 అడుగుతో భూమిని కొలిచాడు. 2వ అడుగుతో స్వర్గాన్ని కొలిచాడు. 3వ అడుగుకి స్థలం లేదు. అప్పుడు త్రివిక్రముడు, బలి, ఇంకా నా 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. మహాబలి వినయంతో తల వంచి అన్నాడు, ప్రభు, నా వద్ద మిగిలింది నా తల మాత్రమే. మీ 3వ అడుగు నా తలపై పెట్టండి అని చెప్తాడు. ఇది చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అహంకారం కాదు, పూర్తి సమర్పణ. అది నిజమైన భక్తి. విష్ణువు సంతోషించి తన పాదాన్ని బలి తలపై ఉంచాడు. అలా బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపాడు. కానీ విష్ణువు అతన్ని శిక్షించలేదు. అతని భక్తి, దానం,
సత్యనిష్ట చూసి శ్రీ మహావిష్ణువు వరమిచ్చారు. బలి, నీవు పాతాళ లోకానికి రాజుగా ఉంటావు. ప్రతి సంవత్సరం నీ ప్రజలను చూడటానికి భూమికి రావచ్చు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఓనం పండుగను మహాబలి స్మరణగా జరుపుకుంటారు. వామన అవతారం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. అహంకారం ఎంత పెద్దదైనా దైవం ముందు చిన్నదే. ధర్మం, దానం, వినయం మనిషిని అమరుడిని చేస్తుంది. మహాబలి ఓడిపోలేదు. ఆయన తన వినయంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఓనం పండుగ అనేది ప్రధానంగా కేరళ రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది పంట పండుగగా, ఆనందం, సమృద్ధికి గుర్తుగా భావిస్తారు. ఓనం పండుగను ఇంటి ముందు రంగురంగుల పూలతో అందమైన ముగ్గులు వేస్తూ జరుపుకుంటారు. దీన్ని పూల రంగవల్లి అంటారు. అరటి ఆకులపై ఎన్నో రకాల వంటలతో ప్రత్యేకమైన భోజనం వడ్డిస్తారు. దీన్ని విందు భోజనం అంటారు. అలాగే పడవ పోటీలు, సాంప్రదాయ దుస్తులు వేసుకొని చాలా అందంగా జరుపుకుంటారు. ఎన్నో సాంప్రదాయమైన నృత్యాలు నిర్వహిస్తారు. ఈ పండుగను మహాబలి చక్రవర్తి జ్ఞాపకార్థం జరుపుకుంటారు. మహాబలి తన ప్రజలను చూడడానికి ప్రతి సంవత్సరం భూమికి వస్తాడని నమ్ముతారు. ఆయనను స్వాగతించేందుకు ప్రజలు ఆనందంగా ఓనం జరుపుకుంటారు. మహాబలి తన వినయంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన వామన అవతారం పూర్తి కథ. చిన్న రూపంలో వచ్చిన దేవుడు 3 లోకాలను కొలిచి ధర్మాన్ని స్థాపించాడు. భక్తి ఉంటే దేవుడు తప్పకుండా వస్తాడని ఈ కథ మనకు చెబుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు భక్తి కథల కోసం, ఇలాంటి స్టోరీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.